హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మన ఛానల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చాలా రోజుల నుంచి వీడియోలు చేయడం అవ్వలేదు. అలాగే ఇప్పుడు ఫ్రెష్‌గా మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. మీరు ఎప్పటిలాగే మన వీడియోస్‌ని పూర్తిగా చూసి ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మీరు ఇచ్చే ఒక లైకు నాకు చాలా అమూల్యమైనది. సుగుణ ఉన్నత కుటుంబంలో పుట్టిన ఆమె. తన తల్లిదండ్రులకు ఏకైక కూతురు సుగుణ. అందువల్ల తనని చాలా అల్లారుముద్దుగా పెంచారు. సుగుణ పుట్టిన తర్వాత వాళ్ళకి ఇంకా బాగా కలిసి వచ్చింది. అందువల్ల తను ఏమడిగినా కాదనకుండా అడిగినవన్నీ కొనేవారు. ఇలా రోజులు గడుస్తున్నాయి. సుగుణ చూడ్డానికి ఎర్రగా బుర్రగా అప్సరసలా ఉంటుంది. తను ఆల్రెడీ పెళ్ళిడికి రావడంతో తన పేరెంట్స్ తనకి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక కుందనపు బొమ్మలా ఉండే సుగుణని పెళ్లి చేసుకోవడానికి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ చాలా ఆశగా ఎదురు చూసేవారు. చాలామంది పెద్దవాళ్ళు వచ్చి సుగుణని వాళ్ళ ఇంటి కోడలు చేసుకుంటామని అడిగేవారు. ఇక అందంగా ఉండడంతో పెద్దగా కట్న కానుకలు వద్దని అనేవారు. కానీ ఈ విషయం సుగుణకి తెలియడంతో నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను అని మొండిపట్టు పట్టేది. కానీ తనకి పెళ్లి చేసి వాళ్ళ బరువు బాధ్యతలు తగ్గించుకుందామని ఇంట్లో పేరెంట్స్ ఆశపడేవారు. ఇకపోతే సుగుణకి డ్యాన్స్ అంటే ప్రాణం. తను బాగా కష్టపడి డ్యాన్స్ నేర్చుకుంది. ఇక తను కూడా ఒక గ్యారేజ్ తీసుకుని చాలామందికి డ్యాన్స్ నేర్పిద్దామని ఫిక్స్ అయ్యి తన పేరెంట్స్ని ఒప్పించి గ్యారేజ్ పెట్టింది. ఇక తన టాలెంట్ బాగుండడంతో పెట్టిన మొదట్లోనే చాలామంది వచ్చి జాయిన్ అయ్యారు. అందులో అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా జాయిన్ అయ్యారు. ఇలా తన బిజినెస్ బాగా రన్ అవుతుంది. డ్యాన్స్లో నిమిత్తంగానే ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు. అతని పేరు ఓంకార్. తను చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. అతను సుగుణ మీద మనసు పారేసుకున్నాడు. ఓంకార్ చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు. తన టాలెంట్ బాగా చూపించేవాడు. అతని టాలెంట్కి సుగుణ కూడా ఫిదా అయ్యింది. త్వరగానే అతని మనసులోని ఆలోచనని తెలుసుకుంది. ఇద్దరూ బాగా చనువుగా మాట్లాడుకునేవారు. ప్రతిరోజు ప్రోగ్రాం అయిపోయాక ఓంకార్ తన పనితనాన్ని సుగుణకి చూపించేవాడు. సుగుణ అది బాగా నచ్చి తనకి ఎడిక్ట్ అయ్యింది. కొద్ది రోజులు ఇదిలా కొనసాగాక ఇద్దరిళ్లలో పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఒకరోజు ఇదే విషయం తన తల్లిదండ్రులని సుగుణ అడిగింది. వాళ్ళు ఆ మాట వినగానే షాక్ అయ్యారు. ఎందుకంటే సుగుణకి మంచి సంబంధం చూసి, అంటే ఉన్నత కుటుంబంలో అబ్బాయిని చూసి ఎంతో అంగరంగ వైభవంగా పెళ్ళి చెయ్యాలని కలలుకంటూ ఉండేవారు. కానీ సుగుణ ఇప్పుడు ఇలా చెప్పడంతో వాళ్ళ ఆశలన్నీ అడియాసలయ్యాయి. వాళ్ళు ససేమిరా సుగుణ లవ్ని యాక్సెప్ట్ చేయలేదు. తను చాలా బాధపడింది. తనని ఎంతో గారాబంగా పెంచిన తల్లిదండ్రులు ఈ పెళ్లి విషయంలో ఇలా అంటారని ఊహించలేకపోయింది. ఫ్రెండ్స్, ఇది పార్ట్ 1. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే పార్ట్ 2 కూడా పెడతాను. అప్పటి వరకు మన ఛానల్లో ఉన్న పాతి వీడియోస్ని చూసి ఎంజాయ్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి ఒక లైక్ చేయమని, అలాగే నా ఛానల్ని బాగా సపోర్ట్ చేయమని కోరుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.